హై ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో వచ్చేసి డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదామండి. ముఖ్యంగా ఓటర్ లిస్ట్ అనేది తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ సంబంధించి ఓటర్ లిస్ట్ గ్రామాల వారీగా, అదేవిధంగా వార్డు వారీగా మన పేరు ఉందా లేదా, మన వార్డులో ఎంతమంది ఉన్నారు ఏందనేది మన మొబైల్లో అయితే తెలుసుకోవచ్చు అనమాట. సో ఇందులో వచ్చేసి క్లియర్గా చెప్తానండి. టాపిక్లోకి వెళ్ళిపోదామండి. వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి. ఫ్రెండ్స్, నేను ఇక్కడ డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తానండి. దానిపైన క్లిక్ చేసిన వెంటనే ఇక్కడికి వస్తుంది అనమాట. ఇక్కడ వచ్చేసి మనకు తెలంగాణ స్టేట్ ఎలక్షన్ కమిషన్ రూరల్ ఎలక్షన్ సంబంధించి, ఇక్కడ వచ్చేసి గ్రామ పంచాయతీ ఎలక్షన్ సంబంధించి డ్రాఫ్ట్ రూరల్స్ జీపీ గ్రామాలు అదేవిధంగా వార్డు వారీగా లిస్ట్ అనేది అప్డేట్ చేశారనమాట. 28/8/2025 సంబంధించి ఇక్కడ వచ్చేసి నేను క్లియర్గా చెప్తాను, వినండి. ఇక్కడ వచ్చేసి మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. డిస్టిక్, మీ డిస్టిక్ ఏదైతే అది, దాని తర్వాత మండల్ ఉంటుంది. మండల్ అనేది మీ మండల్, ఏ మండల్ అయితే ఆ మండల్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ గ్రామ పంచాయతీ అయితే గ్రామ పంచాయతీ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ వచ్చేసి ఇక్కడ క్యాప్చా కోడ్ ఉంది కదా. సో క్యాప్చా లెటర్స్ అంటే స్మాల్ ఉంటే స్మాల్, ఎలా ఉంటే అలా ఇక్కడ ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. ఒకవేళ ఇది మిస్టేక్ అయినా కూడా ఇక్కడ ఏదైతే ఉందో దీన్ని ట్యాప్ చేస్తే వేరే క్యాప్చా కోడ్ అయితే వస్తుందన్నమాట. ఇక్కడ వచ్చేసి దాని తర్వాత ఇక్కడ జీపీ వార్డ్ డాటా వైజ్గా అయితే క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను, ఎంటర్ చేస్తున్నానండి. క్లియర్గా ఇక్కడ లెటర్స్ ఏ రకంగా ఉంటే ఆ రకంగా అయితే ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. క్యాప్చా అయితే క్యాప్చా, స్మాల్ అయితే స్మాల్ లెటర్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. చూడండి, లైవ్లో మీకు ఎంటర్ చేసి మరీ చూపిస్తున్నాను. ఇక్కడ అంటే ఎలా ఉంటే అలా ఇస్తేనే మనకు తీసుకుంటుందన్నమాట, లేకపోతే తీసుకోదన్నమాట. సో ఒకసారి చూసుకోండి కరెక్ట్ ఉందా లేదనేది. ఓకే, కరెక్ట్గా ఉందన్నమాట. ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ ఇక జీపీ వార్డ్ వైజ్గా ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకు లిస్ట్ అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ వచ్చేసి లిస్ట్ కిందికి రండి. కిందికి వచ్చిన తర్వాత ఇక్కడ చెప్తున్నది ఏంటంటే, ఇప్పుడు బుర్గపల్లికి సంబంధించి గ్రామ పంచాయతీలో ఎన్ని వార్డులు ఉన్నాయి ఏందనేది చూపిస్తుంది. మొత్తం ఎన్ని రకాల 10 రకాల వార్డులు, అంటే 10 వార్డులు ఉన్నాయి. సో ఇందులో వచ్చేసి మేల్స్ ఎంతమంది ఉన్నారు, అదర్ ఎంతమంది ఉన్నారు, ఒక వార్డులో ఎంతమంది ఉన్నారు, దాంతోపాటు మొత్తం కలిపి ఎంతమంది నెంబర్స్ ఉన్నారని కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మన వార్డుకు సంబంధించి అంటే ఏ వార్డులో ఎంతమంది ఉన్నారో తెలుసుకోవాలంటే ఇక్కడ ఇంగ్లీష్లో ఉంది, ఇంగ్లీష్లో అయినా చూసుకోవచ్చు, లేదంటే తెలుగులో అయితే ఉంది కదా. ఇక్కడ ఎల్లో కలర్, దీనిపైన క్లిక్ చేస్తే వార్డు వారీగా లిస్ట్ అనేది వస్తుందన్నమాట. సో నేను ఆల్రెడీ క్లిక్ చేశాను అన్నమాట. సో లిస్ట్ వారీగా అయితే ఉంది. సో ఇక్కడ మనం క్లిక్ చేస్తే డైరెక్ట్ డౌన్లోడ్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి మనకు ఏదైతే డౌన్లోడ్ అయితే కావడం జరిగింది. సో ఇక్కడ వచ్చేసి లిస్ట్ అయితే ఉంటుందన్నమాట. ఇలా ఎంతమంది ఉన్నారు ఏంటి ఓటర్ లిస్ట్ మొత్తం అయితే ఉంటుందన్నమాట పేర్ల వారీగా. సో ఇలా చెక్ చేసుకోవచ్చు అనమాట. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.